2 పౌర విమానాలను కూల్చిన కేసులో క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో సహా 5 యుద్ధ విమాన పైలట్లపై అమెరికా న్యాయశాఖ నేరాభియోగాలు మోపింది. 1996లో బ్రదర్స్ టు ది రెస్క్యూ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన విమానాలు కూల్చివేసి క్యూబా ప్రజలను, ప్రవాస క్యూబా పౌరులను భయభ్రాంతులకు గురిచేసేందుకు కుట్ర పన్నారని అందులో ఆరోపించింది. క్యూబా భూభాగంపై ప్రజాస్వామ్య అనుకూల కరపత్రాలను విమానాల ద్వారా జారవిడ్చడంతో వారిపై ప్రాణాంతక దాడికి రౌల్ క్యాస్ట్రో ఆదేశాలు జారీ చేసినట్లు అమెరికా ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. విమానాల కూల్చివేత ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 4 అమెరికన్ల కుటుంబాలు దాదాపు 30 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్నాయని అమెరికా తాత్కాలిక అటార్నీ టాడ్ బ్లాంష్ అన్నారు. రౌల్ క్యాస్ట్రో అరెస్టుకు వారెంట్ జారీ అయ్యిందని చెప్పారు. విచారణ ఎదుర్కొనేందుకు ఆయన అమెరికాకు వస్తారని భావిస్తున్నామని తెలిపారు. అమెరికాలో స్థిరపడ్డ క్యూబా అసమ్మతివాదులు బ్రదర్స్ టు ద రెస్క్యూ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. 1996లో ఆ సంస్థకు చెందిన 2 విమానాలను క్యూబా ప్రభుత్వం కూల్చివేసింది. ఆ సమయంలో క్యూబా రక్షణ మంత్రిగా ఉన్న రౌల్ క్యాస్ట్రో విమానాల కూల్చివేతకు ఆదేశాలిచ్చారని అమెరికా ఆరోపించింది.